హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. యాక్చువల్లీ నిన్న నేను రీడింగ్స్ చేయలేదు, ఎందుకంటే మహాలయ అమావాస్య నేను చాలా బిజీ ఉన్నాను. సో క్లయింట్స్కి కూడా నేను రీడింగ్స్ చూడలేదు అండ్ వీడియోస్ కూడా పెట్టలేదు. ఓకే, సో టెన్షన్ పడకండి, వీడియోస్ నేను రాలేదు మీరు పెట్టినవి అని. నిన్న పెట్టలేదు, అంటే మహాలయ అమావాస్య అంటే తెలుసు కదా మీకు, 21st September. సో ఈరోజు వీడియో చేస్తున్నాను. ఓకే, సో మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం. సో మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే ఇక్కడ కొంచెం డిస్టర్బ్డ్ ఉన్నారు మీ పర్సన్. మేబీ సంథింగ్ ఏదో జరుగుతుంది తన లైఫ్లో, తను యాక్టివ్గా లేరు, చాలా సాడ్నెస్లో ఉన్నారు. మేబీ ఫైటింగ్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ సంథింగ్ జరుగుతుంది తన లైఫ్లో. బట్ ఎందుకు అదంతా అంటే, ఈ పర్సన్ నెక్స్ట్ 15 to 20 hours లోపు తన పాస్ట్ని వదిలేసి మీ దగ్గరికి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్. మిమ్మల్ని ఒక మిస్డ్ ఆపర్చునిటీగా చూస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్. మేబీ మిస్డ్ ఆపర్చునిటీ అంటే ఇన్ ద రీసెంట్ పాస్ట్ మేబీ మీరు మీ పర్సన్కి ప్రపోజల్ ఇచ్చినప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. బట్ ఈ పర్సన్ ఏం చేశారంటే, ఇన్ ద రీసెంట్ పాస్ట్ మిమ్మల్ని వదిలేయడమే కాదు, ఆర్ మిమ్మల్ని రిజెక్ట్ చేయటమే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ ఏం చెప్పారంటే, ఈ పర్సన్ ఒక థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకుని థర్డ్ పార్టీతో వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోయారు. అంటే ఎక్కడికైనా వెళ్ళిపోవడానికో లేదా ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకో వెళ్ళడానికి ఈ పర్సన్ ప్రిపేర్ అయ్యి, నేను ఇంక వెళ్ళిపోతున్నాను, ఇంక మీ దగ్గరికి రాను, నేను వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నాను, అలాంటివేవో చెప్పి వెళ్ళిపోవడం అనేది జరిగింది. బట్ సడన్లీ ఏం జరిగిందో తెలీదు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ వాళ్ళిద్దరి మధ్య. ఈ పర్సన్కి వెళ్ళిన తర్వాత ఏమనిపించిందంటే, ఒక అన్హ్యాపీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినట్టు. తను మేబీ చైల్డ్హుడ్లో చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లోకి మళ్ళీ నేను వెళ్ళిపోతున్నానేమో అన్న భయంతో, ఆర్ సంథింగ్ అక్కడ హ్యాపీనెస్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు విత్ థర్డ్ పార్టీ. సో ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ సడన్లీ ఈ పర్సన్కి ఏం రియలైజ్ అయ్యారంటే ఎవరి లైఫ్లో అయినా అదృష్టం ఒకసారి వస్తుంది అంటారు. సేమ్ అలానే ఈ పర్సన్ లైఫ్లో కూడా జరిగింది. ఓకే, సో ఈ పర్సన్ లైఫ్లో ఏం జరిగిందంటే, మిమ్మల్ని ఎప్పుడైతే రిజెక్ట్ చేసి అదర్ పర్సన్ని చూస్ చేసుకుని వాళ్ళే తన ప్రపంచం అన్నట్టుగా వెళ్ళిపోయారు, ఇక్కడ ఈ పర్సన్ వెళ్ళిన రోజు నుంచి మీ రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఏంటంటే ఏదో పోయింది తన లైఫ్లో నుండి. ఒక వాల్యుబుల్ పర్సన్ ఆర్ వాల్యుబుల్ ఆర్టికల్, ఏదన్నా ఐటమ్ కానీ ఏదైనా పోతే మనం ఎలా ఫీల్ అవుతాం, అలా మిమ్మల్ని వదిలేసిన తర్వాత వాల్యుబుల్ పర్సన్ ఎవరినో వదిలేసుకున్నట్టు, లేదా ఒక పవర్ఫుల్ ఎనర్జీ తన లైఫ్లో నుండి వెళ్ళిపోయినట్టు ఫీల్ అయ్యారు. కానీ అప్పుడు ఈ పర్సన్కి అర్థమైంది ఏంటి అని అంటే, ఇదొక నిజంగా ఇదేదో పవర్ఫుల్ కనెక్షన్ ఏదో ఉంది మీ ఇద్దరి మధ్య అని ఈ పర్సన్కి అర్థమైంది. సో ఎప్పుడైతే ఆ రియలైజేషన్ వచ్చిందో, అప్పటి నుండి ఈ పర్సన్కి థర్డ్ పార్టీ పైన అదొక అన్హ్యాపీనెస్ అనేది చూడటం స్టార్ట్ చేశారు. అంటే థర్డ్ పార్టీని ఎలా చూడటం స్టార్ట్ చేశారంటే, మేబీ మీ పర్సన్ దగ్గర ఇప్పుడు అన్నీ ఉండొచ్చు, ఫైనాన్షియల్లీ స్టేబుల్ అయి ఉండొచ్చు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్. అండ్ హౌస్, కార్, ఇలాంటి వెహికల్స్ ఇవన్నీ ఉండొచ్చు, బిజినెస్ ఆర్ మంచి జాబ్. సో ఇప్పుడు థర్డ్ పార్టీ తన లైఫ్లోకి వచ్చారు. ఓకే, బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ తన దగ్గర ఏమీ లేవు. మీరు ఎప్పుడైతే తనతో కాంటాక్ట్లో ఉన్నారో మీ పర్సన్ దగ్గర ఏమీ లేవు. బట్ అప్పుడు కూడా మీ పర్సన్కి మీరు సపోర్టింగ్గా ఉన్నారు. ఓకే, సో ఆ పాయింటే ఈ పర్సన్కి
ఎప్పుడైతే ఆ మైండ్లోకి వచ్చిందో ఇంకా ఈ పర్సన్ తన్ని తాను ఎక్స్క్యూజ్ చేసుకోలేకపోతున్నారు అనమాట. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైతే అలా రియలైజ్ అయ్యారో ఈ పర్సన్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకుని కూర్చొని మీకోసమే ఆలోచించడం, సింగిల్గా ఉండడానికి ఇష్టపడడం, లోన్లీగా ఉండడానికి. ఓకే. అండ్ చాలా సాడ్నెస్లో, చుట్టూ అందరూ ఉన్నా కూడా ఈ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉండడం, ఏవో సాడ్ సాంగ్స్, సాడ్ మూవీస్ వెతుక్కొని మరీ చూడటం అండ్ మీ పిక్స్ అస్మానం చూడడం, మీ చాట్ చదువుకోవడం, ఇలా అయిపోయారు ఈ పర్సన్. మీకు ఎడిక్ట్ అయిపోయారు. కానీ మీ సైడ్ నుంచి ఎనర్జీస్ చెక్ చేస్తే మీరు ఎలా ఉన్నారంటే మీ పర్సన్ని అసలు మీ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని కాదని వేరే పర్సన్ని చూస్ చేసుకుని వెళ్ళిపోయారో మీరు అదే రోజు మీ పర్సన్ని మర్చిపోయారు, ఇంకా వదిలేశారు. అంటే ఏంటంటే మీరు అంత సపోర్టింగ్గా అంత కేరింగ్గా ఉన్నా మీ పర్సన్కి దాంట్లో 1% కూడా మీ పర్సన్ మీకు ఎప్పుడు రిటర్న్ ఇవ్వలేదు. మీరు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చారు. మేబీ ఫైనాన్షియల్ హెల్ప్ అయి ఉండొచ్చు అది, లేదా అన్ని విషయాల్లో హెల్ప్ చేశారు మీ పర్సన్కి. మీ పర్సన్ ఒకప్పుడు ఐసోలేషన్లో ఉన్నప్పుడే అంటే డీప్ డిప్రెషన్లో ఉన్నప్పుడే మీ పర్సన్కి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీ పర్సన్ని మళ్ళీ ఒక మనిషిని చేశారు మీరు. కానీ అదంతా కూడా ఈ పర్సన్ కొంచెం కూడా కేర్ చేయలేదు. బట్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. మీరు ఎంత నర్చరింగ్గా మాట్లాడేవారో మీ పర్సన్ అది కూడా మిస్ అవుతున్నారు. అండ్ బట్ ఏంటంటే ఈ పర్సన్కి ఇప్పుడు అన్నీ వదిలేసి సడన్గా మీ దగ్గరికి వచ్చేయాలి, మళ్ళీ మీతోనే తన లైఫ్ ఉంది అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. కానీ మీరు మాట్లాడట్లేదు, మీరు బ్లాక్ చేసేసారు మీ పర్సన్ని. సో మీరు బ్లాక్ చేసినందుకు ఈ పర్సన్ తను నెగోషియేట్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుందంటే ఓకే, ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరిద్దరూ మళ్ళీ రీయూనియన్ అవ్వబోతున్నారు. నెక్స్ట్ 15 to 20 అవర్స్లో మీ పర్సన్ ఒక మెసేజ్ అనేది పంపిస్తారు. అండ్ ఆ మెసేజ్లో అసలు తన లైఫ్లో ఈ పీరియడ్లో ఏం జరిగింది, థర్డ్ పార్టీతో వెళ్ళిపోయిన తర్వాత తన లైఫ్లో ఏం జరిగింది అవన్నీ చెప్పడానికి ట్రై చేస్తారని అన్నీ చెప్తారు. బట్ ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఉంది. ఏంటి మీ పర్సన్తో అంటే, మీరు తిరిగి మీ థర్డ్ పార్టీ కోసం ఏదైనా మీరు తెలుసుకోవాలని ఏదైనా ఒక క్వశ్చన్ కానీ అడిగితే అది చెప్పరు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అవన్నీ అడగద్దు అలా ఏదో చెప్పి ఆ మాట దాటేస్తారనమాట. సో అలా బిహేవ్ చేస్తారు. కానీ ఈ పర్సన్ ఒక జెన్యూన్ రిలేషన్షిప్ కోసమే మీ దగ్గరికి వస్తున్నారు. అండ్ తను చెప్పాల్సిందంతా చెప్పిన తర్వాత మీరు ఆ పర్సన్కి మళ్ళీ ఆ పర్సన్ని మీ పర్సన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, ఇన్ ద నియర్ ఫ్యూచర్ రీయూనియన్ అనేది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ 15 to 20 అవర్స్ ఈ పర్సన్ థర్డ్ పార్టీ రిలేషన్ నుండి కంప్లీట్లీ డిటాచ్ అయిపోవడం అనేది కూడా జరుగుతుంది. ఓకే, సో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ పర్సన్ మీ దగ్గర నోటీస్ చేసింది, మీరు అన్ని విషయాల్లో మీ పర్సన్ని అర్థం చేసుకుంటారు. బట్ కంపేర్ టు థర్డ్ పార్టీ మొత్తం డిమాండ్స్ ఒకటే ఉంటాయి అక్కడ. అంటే నాకు ఇది కావాలి, అది కావాలి, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలాంటివే ఉంటాయి అన్నీ. లేదు మీ పర్సన్ ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారనుకోండి, ఇమీడియట్గా మీ పర్సన్ని వదిలేసి వెళ్ళిపోవడం అలాంటివి జరుగుతున్నాయి. ఓకే, సో అందుకే మీ పర్సన్ అక్కడ అన్హ్యాపీ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇవన్నీ మీ పర్సన్ కూడా చెప్తారు. బట్ ఇక్కడ రీడింగ్లో వచ్చాయి కాబట్టి నేను చెప్తున్నా. ఓకే, సో అది ప్రతి విషయంలో కంపేర్ చేసి చూసుకుంటున్నారు. మిమ్మల్ని తన మదర్ అన్నట్టుగా చూసుకుంటున్నారు ఈ పర్సన్. మదర్లీ ఎనర్జీస్లో చూస్తున్నారు. అంటే సపోజ్ ఇప్పుడు సడన్లీ మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని మీకు అపాలజీ చెప్పినా ఓకే, అది నీ తప్పు కాదు, మీ పేరెంట్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ ఎవరో చూసిన మ్యాచ్ మీరు యాక్సెప్ట్ చేశారు, సో థర్డ్ పార్టీ అనేది ఎంటర్ అయ్యారు మీ లైఫ్లోకి, ఇలా చెప్పి మీరు వెంటనే మీ పర్సన్ని ఎక్స్క్యూజ్ చేసేస్తారు. ఓకే, సో ఇదంతా ఇమాజిన్ చేసుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, నేను అపాలజీ చెప్పినా యాక్సెప్ట్ చేస్తారు అన్నట్టుగా. ఓకే, సో అందుకే ఈ పర్సన్
preparing to detach from the third party situation. ఓకే. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆఫ్టర్ రీయూనియన్ అంటే ఆఫ్టర్ రీయూనియన్ మీరిద్దరూ కలిసి చాలా టైం అనేది కలిసి స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మీ పర్సన్కి అర్థమవుతుంది ఇది ఒక సోల్ కాంట్రాక్ట్ ఆర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. అండ్ ఇద్దరికీ కూడా అర్థమవుతుందన్నమాట. ఇది వరకు ఓన్లీ మీరు మాత్రమే మీ కనెక్షన్ని అలా చూసేవారు, కానీ ఇప్పుడు మీ పర్సన్కి కూడా అర్థమవుతుంది. ఓకే. సో సిగ్నిఫికెంట్ నెంబర్ 4 ఇక్కడ పదే పదే నాకు 4 వినిపిస్తుంది, 4 కనిపిస్తుంది. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి 222 with 555 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక మీకు రెజనేట్ అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.